చాలా ప్రీ రిలీజ్లు ఉన్నాయి. అవతల పక్కనేమో రాజమౌళి గారి సినిమా ప్రీ రిలీజ్ 2 years బిఫోర్ నుంచి నేను కూడా ప్లానింగ్ మొదలు పెట్టాను. మహేష్ బాబు గారి సినిమా సాయంత్రం ఏమో ఇంకేదో ప్రీ రిలీజ్. అవతల పవన్ కళ్యాణ్ గారి. హలో, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తారా? అరే somebody tell something. నో, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక్కగానొక మొగుడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. 5 minutes later. పోనీ ఏమైనా తినడానికి ఇప్పిస్తారా? ఆకలిస్తుంది నాకు. 1 hour later. కొబ్బరి పంటలు ఉన్నాయి, ఏమైనా తాగిస్తారా ఒకసారి? Thousands of tears later. ఏమండి, నా వల్ల కాదు. ఇంకా 30 years లో ఇంతసేపు మాట్లాడకుండా ఉండడం అనేది నాకు జరగనే లేదు. ఐ కాంట్ బేర్ ఇట్. పోనీ ఎలాగో వెళ్తున్నాం కదా, కొన్ని క్వశ్చన్స్ అయినా అడుగుతాను మిమ్మల్ని, ఓకేనా? అడగండి. అబ్బా, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇప్పటికైనా నోరు తెరిచారు. వావ్, వెరీ నైస్. చప్పట్లు కొట్టడానికి కూడా ఖాళీ అసలు. ఓకే, ఇప్పుడు మీరు అంతకుముందు చేసిన సినిమాలన్నీ కత్తి కాంతారావు, బ్లేడ్ బాబ్జీ, కితకితలు అన్నీ కామెడీ కదా. ఇప్పుడు మీద సినిమా ఒకటి వస్తుంది ఉగ్రం, అందులో కూడా ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, ఉండదు, అసలు ఉండదు. ఇట్స్ గోన్ బి కంప్లీట్ సీరియస్ ఇంటెన్స్ సినిమా ఉంటుంది అంతే. ఫస్ట్ టైం మీరు నా దగ్గర నుంచి కామెడీ కాకుండా ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక యాక్షన్ చూడబోతారు. అంటే కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్, ఇట్ హాస్ లాట్ ఆఫ్ ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక యాక్షన్ థ్రిల్లర్ అండి ఇది బేసిక్గా. ఓకే, అంటే ఒళ్ళు గగురు పిడిచి అట్లాంటి సీక్వెన్సెస్ ఉంటాయి డెఫినెట్గా. రోమాన్ లుక్క పుడుచుకొని అలాంటి 2-3 సీక్వెన్సెస్. మీరు నవ్వారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పరా? చెప్తా. ఓకే, సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. ఇలాగో టైం పాస్ చేయాలి కదా. ఇప్పుడు మీరు అంతకుముందు సినిమాలో నాందిలో అండర్ ప్లే చేశారు, అండర్ డాగ్ లాగా. కానీ ఇది మాత్రం కొంచెం ఫిరోషియస్ గానే టైటిల్ అలా కనిపిస్తుంది, ఉగ్రం అని. అంటే చాలా ఫిరోషియస్ గానే ఉండబోతుందా? డెఫినెట్గా అండి, కాంట్రాస్ట్ ఉంటుంది నాందికి. ఎందుకంటే నాందిలో మీకు పోలీస్ వ్యవస్థ మీద అంటే చిన్న కోపం వస్తుంటుంది. బట్ ఈసారి పోలీసుల మీద మీకు అంటే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. అంటే వాళ్ళు సిన్సియర్గా పోలీస్ పని చేస్తే వాడికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటాం, పోలీసులు లంచాలు తీసుకునే ఊరికి ఎవరికి పని చేయట్లేదు అనుకుంటాం. బట్ వాడు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి పని చేద్దాం అనుకుంటే వాడికి వచ్చి అవాంతరాలు ఏంటి, వాడికి ఎలాంటి ఎదురు వస్తాయి. సో దిస్ ఇస్ గోట్ బి దట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, అంటే బ్యాలెన్స్ చేద్దామని అలా చేశారా? అంతకుముందు సినిమాలోనేమో కొంచెము మీరు అండర్ ప్లే చేశారు, ఇక్కడేమో పోలీసుల్లో ఉండేటువంటి మంచితనాన్ని చూపించడానికి అలా బ్యాలెన్స్ చేయడానికి. అలా అని కాదండి, అంటే కుదిరింది కథ, అలా కుదిరిందండి. దానికి అంటే ఇదేం అనుకోలేదు. మీ నాంది జరుగుతున్నప్పుడే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు, ఫస్ట్ కోవిడ్ అండి. సో విజయ్ గారు నేను కూర్చుని అప్పుడు 80% నాంది అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఖాళీగా ఉన్నాం కదా, 6 months ఖాళీ అయిపోయారు కదండి అందరూ. ఏదన్నా లైన్ ఉందంటే ఇలా ఉందని ఒక లైన్ చెప్పారండి. బాగుందండి, డెఫినెట్గా చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత నాంది రిలీజ్ అయిందండి, థింగ్స్ గాట్ బెటర్ అండ్ నౌ ద కాంబినేషన్. అండ్ అంటే అదే చెప్తున్నాను కదా, ఒక యాక్టర్ మా ఫాదర్ నన్ను ఒక కంప్లీట్ కామెడీగా, ఒక కామెడీ హీరోగా చేయగలుగుతాడని నమ్మినప్పుడు కితకితలు, వెండపారావు ఇలాంటి సినిమాలు వచ్చినాయి. ఒక కృష్ణను నమ్మినప్పుడు ఒక గమ్యం, శంభో శివశంభో కాని గారు నమ్మినప్పుడు, వంశీపేటపల్లి నమ్మినప్పుడు మహర్షి, ఇలా డిఫరెంట్ సినిమాలు వచ్చినాయండి. సో యాజ్ అన్ యాక్టర్గా నాకేమనిపిస్తుంది అంటే, ఒక డైరెక్టర్ మన అంటే వీడు చేయగలుగుతాడు అని డైరెక్టర్కి మన మీద ఒక నమ్మకం రావాలండి. సో విజయ్ హ్యాస్ దాట్. అంటే మీరు ఎంతసేపు మిమ్మల్ని అండర్ ప్లే చేసేస్తున్నారంటే, ఎంతసేపు మిమ్మల్ని కామెడీ జానర్లో చూస్తున్నారు. అండ్ హీ నవ్వ అంటే ఆయన ఏమంటారంటే, మీరు బాగా చేస్తారంటే కామెడీ బాగా చేస్తారు, బట్ నా కామెడీ కంటే సీరియస్నెస్ మీ దగ్గర నుంచి నచ్చుతుంది. సో కొత్తగా చేద్దాం, డిఫరెంట్గా చేద్దాం, నాంది లాగానే వి స్టార్టెడ్ దిస్ అండ్ ఉగ్రం. వెరీ నైస్ అండి, సూపర్. కానీ మీరే ప్రస్తావన తీసుకొచ్చారు, శంభో శివశంభో, మహర్షి, గమ్యం, ఇవన్నీ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ట్రై చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి అవకాశం వస్తే చేస్తారంటారా? డెఫినెట్గా అండి. అంటే నేను ఎప్పుడు అంటే నేను హీరోగానే చేస్తాను, లేకపోతే నేను రాజీవ్ గారితో చేసినప్పుడు విలన్గా చేశాను. సో నేను అలాంటి తీద్దాం, ఒక 5 నిమిషాల తర్వాత తీద్దాం. అండ్ విశాఖ ఎక్స్ప్రెస్లో విలన్గా చేశాను. అంటే డిఫరెంట్గా ట్రై చేశానండి. బట్ అంటే నేను ఎంతసేపు నేను హీరోగానే చేస్తాను, క్యారెక్టర్స్ చేయను ఏ రోజు అనలేదు. సో డెఫినెట్గా అండి, అంటే మంచి క్యారెక్టర్స్ వస్తే నాకు ఇప్పుడు శంభో లేకపోతే మహర్షి లాంటి మంచి క్యారెక్టర్స్ వస్తే ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా చేస్తుంటాను. హీరోగా చేస్తూ ప్యారల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటాను. ఏమండి, మర్చిపోయానండి, ఇంట్లో కందిపప్పు లేదు, అయిపోయింది, కొనడానికి వెళ్ళాలండి పిల్లలకి. పప్పు నేను టొమాటో పప్పు చేసి పెడతానని చెప్పాను. ఓకే, తొందరగా స్విగ్గీలో ఆర్డర్ చేద్దానండి. ఇంటి అడ్రస్ చెప్పండి, నేను ఆర్డర్ చేసి పెడతాను. ఓకేలేండి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అది ఇప్పుడు
ఇలాంటి సీరియస్ రోల్స్ ఏనా లేకపోతే మళ్ళీ మా అల్లరి నరేష్ గారిని ఏమైనా మీరు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా మాకు? డెఫినెట్గా నెక్స్ట్ సినిమా మళ్ళీ కామెడీ సినిమా అవునా? సో సో పర్వాలేదు. అంటే మహర్షి, దాని తర్వాత బాడీ అదే రాశాం. సో తర్వాత చెప్తా. ఒక ఇన్వెస్టిగేషన్ మీద అతను కిడ్నాప్ చేస్తాం. సో ఏదో అడుగుతున్నారు, మర్చిపోయా. అదే మీరు అల్లరి సినిమా మళ్ళీ చేస్తారా? అంటే డెఫినెట్గా, ఎందుకంటే మొన్న మహర్షి, దాని తర్వాత మొన్న నాంది, దాని తర్వాత మారేడుమల్లి, ఇప్పుడు ఉగ్రం, అన్ని వరుసగా సీరియస్ సినిమాలు అవుతున్నాయి. సో ఐ జస్ట్ వాంట్ టు డూ మై కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఇట్స్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అండి నెక్స్ట్ సినిమా. ఓకే, అంటే మీది లైఫ్ లో కొన్ని ఫేజెస్ అండి, అలాగా ఒక ఫేజ్ అంతా కామెడీ ఫేజ్. అలా అని కాదండి, ఐ జస్ట్ వాంట్ బ్యాలెన్స్ అండి. అసలు యాక్టర్గా వరుసగా మనం కామెడీ సినిమాలు చేస్తుంటే ఎంతసేపు ఇదే కామెడీ చేస్తావు, సీరియస్గా చేయమని అడుగుతారు మీరే. సీరియస్గా చేస్తే ఏంటి మళ్ళీ కొత్తగా కామెడీ చేయమని అడుగుతారు మీరే. ఏం చేయమంటారు చెప్పండి మమ్మల్ని? ఏదో ఒకటి చేయండి, కానీ నన్ను కూడా ఏదో ఒకటి చేయరా మీరు? చేద్దామండి. ఇప్పుడు ఇలా డిఫరెంట్గా చేయాలన్న ఆలోచన డైరెక్టర్ గారిదా అండి మీద? ఎలా ఇలా చేయాలని అంటే నాంది సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. అంటే అప్పటి వరకు నాందితో, అంటే అప్పటి వరకు భయం ఉందండి. వరుసగా దాదాపు 4-9 సంవత్సరాల నుంచి నా సినిమాలన్నీ, కామెడీ సినిమాలన్నీ ఫెయిల్ అవుతుంటే, సో విజయ్ గారు వచ్చి మహర్షి చూసిన తర్వాత మీకు నాంది అంటే నాకు మీరు సీరియస్ సినిమా చేస్తే బాగుంటుంది సార్ అంటే, లేదంటే కామెడీ సినిమాలని యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు, ఇప్పుడు ఏంటి సీరియస్ అంటే ప్రొడ్యూసర్ అంటే, లేదంటే డెఫినెట్గా మంచి కథ తీసుకొస్తాను. 1 month నాకంటే ఊరికే లైన్ చెప్పాడు. దాని తర్వాత 1.5 month తోటి మొత్తం బౌండ్ స్క్రిప్ట్ తోటి వచ్చారండి. అండ్ దిస్ టైమ్ లక్కీగా మాకు ఏంటంటే అప్పుడు సతీష్ వేగ్నేష్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా, ఆయన హీ బిలీవ్డ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ అండి. సో వన్స్ అది అంటే మనం కొత్తగా చేయకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో మనం కొత్తగా చేస్తే యాక్సెప్ట్ చేస్తారంటే భయం పోయిందండి. అంటే కామెడీ సినిమాలే చేయాలి, సీరియస్ సినిమాలు చేస్తే చూడరు అని ఒక మన ట్రేడ్లో కానివ్వండి మనకే తెలియకుండా ఒక గిరిగీసుకుంటాం. సో అది నాందితో అరేంజ్ అయింది. సో వితౌట్ ఓకే విల్ డూ అంటే కొన్ని డిఫరెంట్ సినిమాలు చేస్తూ వెళ్దాం అని. ఇంకా కానీ మీరు నిజంగానే ఆ విషయంలో ఒక ఇన్స్పిరేషన్ అండి. మీరు నాంది సినిమాతో ఎలాగైతే మీ కెరియర్ గ్రాఫ్ని ఒక మలుపు తిప్పారు, అలాగే చాలా మంది ఒకటే చట్రంలో చుట్టేసుకుని ఉంటారు ప్రొఫెషనల్లీ కూడా. ఇప్పుడు మీదంటే సినిమా కనిపిస్తుంది కానీ ఇదే చేయాలి అని ఇష్టం లేకపోయినా కూడా రిస్క్ చేయడం ఇష్టం లేక ఉండిపోతారు. మీరు వాళ్ళందరికీ కనువిప్పు కలిగించారు. యూ క్యాన్ డూ, కరెక్ట్ పద్ధతిలో చేస్తే సక్సెస్ కొడతారు అని మీరు చూపించారు. ఎవ్రీథింగ్ అండి హ్యావ్ టు, అంటే మనం ఏం పని చేస్తున్నానండి, బీట్ యాక్టింగ్, బీట్ ఎనీ ప్రొఫెషన్ మీరు అన్నట్టు, ఇట్ హ్యాస్ టు బి వెరీ సిన్సియర్ ఎఫర్ట్ అండి. మన ఎఫర్ట్ సిన్సియర్గా పెడితే డెఫినెట్గా వస్తుంది. అండ్ వీ హ్యావ్ టు సమ్ టైమ్ టేక్ రిస్క్ అండి. లేకపోతే అయ్యే అంటే మనకి ఇది మనకు కలిసి వచ్చింది కదా, ఇదే దీంట్లో ఈ బంధాలో వెళ్ళిపోదాం అనుకుంటే రిజల్ట్స్ రావండి. సో యూ హ్యావ్ టు టేక్ రిస్క్ అట్ టైమ్స్. ఒక ఫోన్ కాల్ చేసుకోండి. ఫోన్ లేదు, తీసేసుకున్నారు మీ వాళ్ళు నా దగ్గర నుంచి. ఓకే, ఎవరన్నా ఫోన్ ఉంటే ఇవ్వండి అమ్మా. వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు లేవు. ఓకే బాడీ ఓకే. ఇది ఇప్పుడు చాలా కాప్ రోల్స్ వచ్చేసాయి కదండి, పోలీస్ రోల్స్. హౌ డిఫరెంట్ విల్ దిస్ బి? ఇది ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? చాలా రకాల పోలీసుల్ని చూసాం మేము తెలుగు సినిమాల్లో. ఎలా అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటేనండి, ఎదర్ ఇప్పుడు నేనే చేశాను, ఇంతకు మీరు అడిగినట్టు కామెడీ పోలీస్ చేశాను, లేకపోతే లంచగొండే పోలీసు, లేకపోతే సిన్సియర్గా ఉండే పోలీసు, ఇలాంటి రకరకాలు వస్తుంటాయండి. బట్ ఇది ఇట్స్ వెరీ హానెస్ట్ స్టోరీ అండి. అంటే పర్సన్ హూ బిలీవ్స్, అంటే ఒక కాకి వేసుకున్న తర్వాత హీ బిలీవ్స్ దట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మీ, అంటే ప్రతిది నా బాధ్యత. అంటే హీ డజంట్ ఈవెన్ కేర్ అబౌట్ హిస్ ఫ్యామిలీ, హీ డజంట్ ఈవెన్ ఎంతసేపు డ్యూటీ మైండెడ్ ఉంటాడు. సో అలాంటి వాడు వాట్ హీ ఫేసెస్ విత్ హిస్ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఎమోషన్ ఏంటి. జనరల్గా ఎప్పుడు మన పోలీసులు ఎమోషన్ చూస్తుంటాం కానీ వాళ్ళ ఇంట్లో తాలూకు ఎమోషన్స్ ఉండవు, వైఫ్ తాలూకు ఎమోషన్స్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తాలూకు ఎమోషన్స్. సో దాని గురించి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి జనరల్గా ఇట్ డజంట్ హ్యావ్ అంటే వాళ్ళకి 9 to 5 జాబులు ఉండవు, సండేలు హాలిడేస్ అలా ఉండవండి. సో ఇట్స్ లైక్ 24/7 వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. సో అలాంటి టైంలో వాట్ దే మిస్ ఇన్ దర్ లైఫ్, అంటే స్పెండింగ్ టైమ్ విత్ దిస్ వైఫ్ కానివ్వండి, లేకపోతే కిడ్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ టైం అన్ని మిస్ అవుతుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ అండ్ how it sums up into the story. It's Ugram. Okay. So it's going to be quite different. Yeah. Inky Pinky Ponky, father had a donkey, donkey died, father cried. Ever rara? Idi ma family song kuda. ఏం లేదు మీరేం చూడలేదు. శవం లేవడమే కాకుండా నవ్వింది కూడా. నా ఫ్యాన్ అండి. ఓకే, మా డైరెక్టర్ వాళ్ళు వాళ్ళని ఒకసారి ఏమైనా కల్పిస్తారా? పోనీ వాళ్ళతో మాట్లాడి విషయం ఏంటో తెలుస్తుంది కనీసం. ఓకే, ఎక్కడ ఉన్నప్పుడు పక్కన అమ్మా
ఇది తీస్తాను. తీసేయండి. ఓ వావ్, వెళ్ళిపోవచ్చా? కీ దాంట్లో ఉంది, ఇందాక నుంచి మీరు చూసుకోలేదు కంగారులో. ఓ నిజంగానే లాక్ అయిపోయినట్టుంది. ఒక నిమిషం. యు మీన్ ఇందాక నుంచి నేను ఇదేనా వేసుకొని ఎస్. ఇంతకీ నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? ఆ విషయం నేను కాదు, మా క్రూ చెప్తారు. శ్రీచు, హాయ్. హాయ్ విజయ్ గారు, డైరెక్టర్ ఉగ్రము, మ్యూజిక్ డైరెక్టర్. వావ్, సారీ అండి, ఇందాక 3 hours నుంచి తిప్పుతూ ఉన్నారు కదా, కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. అందుకని ఇది వాటర్ మెలనే కదా? ఫ్రెష్ వాటర్ మెలన్ చూసండి. ఓకే, థాంక్స్. అసలు కళ్ళు తాగిన కోతిలో ఉంటాను నేను. ఏంటండి శ్రీచరణ్ గారు మీరు వేరే అనుకోవద్దు. చిచి లేదండి, అసలు ఆయన మీద అలాంటి అనుమానాలు లేవు మాకు అసలు. అఫ్ కోర్స్ ఆయన ఒకవేళ ఏదైనా డార్క్ బ్రౌన్ కలర్ లో తాగినా కూడా అది యాపిల్ జ్యూస్ అయి ఉండాలి, కానీ ఇంకేవి కాకూడదు, అంతే. దట్స్ ఆల్. ఎస్. కాదండి, నన్ను ఇందాకటి నుంచి ఒక వ్యాన్ లో అరెస్ట్ చేసి తిప్పుతూ ఉన్నారు. ఆయన అడిగితే ఇక్కడ తీసుకొని వచ్చారు. మీరు ఏమైనా చెప్తే నేను కొంచెం ఇంటికి వెళ్ళాలి, కందిపప్పు అయిపోయిందంట. అదే మీరు కనపట్లేదండి. నేను దొరకట్లేదండి, అందుకోసం అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటంటే మా ఫ్యూరియస్ కాప్ శివకుమార్ గారు ఆయనే చెప్తారు. శివకుమార్ గారు? ఎస్. అంటే ఉగ్రం మూవీలో అలాగే ఉండిపోయారు ఆయన ఇప్పుడు ఇక్కడ. ఓకే, అవును. ఈయనకి మీరు అంతకుముందేమో నాందీలో ఒక రకమైనటువంటి క్యారెక్టర్ రాశారు, అండర్ ప్లే చేయించారు. ఇప్పుడేమో ఫిరోషియస్గా చేశారు. అలా ఎలా ఆ రైటింగ్లో మార్పుని తీసుకొని వచ్చారు? రైటింగ్లో ఉండే యాక్చువల్గా నరేష్ గారు చాలా మంచి పర్ఫార్మర్, అందరికీ తెలిసిందే. అంటే చాలా ఇంటర్వ్యూలు ఎందుకు చాలాసార్లు చెప్పేసి ఉన్నాం, చెప్పి మాకు కూడా బోర్ కొడుతుంది. అందులో కొంచెం శ్రీచరణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఇది మాత్రం చెప్పాలండి. శ్రీచరణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. చెప్పక్కర్లేదండి, ఆయన పాట చెబుతుంది. అదే యాక్చువల్గా అంటే ఆయనతో పనిచేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా నాకు చాలా కంఫర్ట్గా నాకు అనుకున్నట్టు ఆయన మొత్తం చేశారు. ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఈ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తే బాగుంటుంది. ఇప్పటివరకు ఆయనలో ఆ సీరియస్ కాప్ రోల్ ఎవరు చేయలేదు, అంత అగ్రెసివ్గా ఎవరు చూపించలేమని కొత్తగా ప్రయాణం చేద్దాం అనుకొని చేసింది కదా ఇది. ఓకే, శ్రీచరణ్ గారు మీది హ్యాట్రిక్ కాంబినేషన్ కదా ఇప్పుడు. నరేష్ గారు మీరు 3 cinemas, నాంది అయింది, అలాగే ఇట్లా మారేడుమిల్లి అయింది, అండ్ ఇప్పుడు ఇది. సో వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ నరేష్ గారు? చెప్పండి. మా ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అలాగే. ఆయన గ్యాప్ల్లో వర్క్ చేస్తూ ఉంటారని విన్నాను. అవునండి. ఓకే, అంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి గ్యాప్ లో అదే కదా ఇంకో సినిమా చేస్తారు. అదే కదా, అందరూ పడుకున్న తర్వాత ఆ టైంలో midnight 1 o'clock. ఆయన అలా అనుకోవట్లేదు. అందరూ ఏంటి నేను వర్క్ చేసేటువంటి టైంలో పడుకుంటున్నారు అని ఆయన అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నాకు ఎవరు ఫోన్ చేసినా రాత్రి 9 o'clock నేను గుడ్ మార్నింగ్ చెప్తాను. అవును, కరెక్ట్. సో ఇప్పుడు ఆ టైమ్స్ మాకు ఇంకో కదండి, మాకు పొద్దునైతే వేరే వర్క్ ఉంటుంది, అది మళ్ళీ నైట్ మాకు మామిడితే డబుల్ డ్యూటీ అయిపోతుంది. ఏంటిది ఈయన ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు? చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పాపం అంటే రాత్రి పూట పని చేస్తే కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంకా అది కాదు అడిగేది. నరేష్ గారితో 3 రోజులు పనిచేయడం ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. అదేంటండి, మా అమ్మ నాన్న ఏమో తెల్లవారుజామున లేచి నువ్వు చదువుకుంటే నీకు బాగా వస్తుంది, మెమరీ బాగుంటుంది అని చెప్పారు. మీరు రివర్స్ చెప్తున్నారు. బ్యాగ్ ఇచ్చి పంపించారు. బేసిక్లీ రాత్రులు పనిచేస్తే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నరేష్ గారి సినిమా రాత్రి పనిచేస్తే కాన్సన్ట్రేషన్ ఇంకా పెరుగుతుంది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఇది ఇలాంటి ఒక ఫిరోషియస్ ఫిలిం, ఒక థ్రిల్లర్ మూవీ కాబట్టి ఆ రాత్రి పూట ఇంటెన్సిటీ దొరుకుతుందని మీరు అలా చేశారు కదా. గ్రేట్ అండి, నిజంగా తెలియకుండా మీరు ఊరికే జోకులు వేసారు ఆయన మీద. అలా కాదండి, ఇప్పుడు మేము డే టైమ్ సీన్ అంటే డే టైమ్ ఆర్ఆర్ చేస్తామండి. నైట్ మేము ఎక్కువ ఈ సినిమాలో దాదాపు 45 నైట్లు ఎక్కువ చేస్తామండి. అంతా నైట్ సీక్వెన్స్ అండి నైట్ టైంలో చేస్తాను, షెడ్యూల్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను ఇలాగా 100% పొద్దున్న 9 to evening 6:30 చేద్దాము అని మాట ఇచ్చారు. ఓకే, అంతే. కాలం మాట తప్పింది. నేను ఇప్పటి వరకు నేను న్యాయంగా ఉన్నాను. అది 9 మొదలు పెడతామని, కానీ రాత్రులు కూడా అవుతున్నాడు.
అది రాత్రి పూట నిద్ర వస్తుంది కొద్దీ ఇంకా ఫెరోషియస్ గా వెళ్తున్నారు. అంటే రాత్రిపూట కూడా 9 గంటలకు మొదలెడితే బాగానే ఉండదండి, 1 o'clock మొదలెడతారా బాబా అది ప్రాబ్లం. ఇది మీ ఫోన్ అండి, నేను ఒకసారి వాడుకొని ఇంట్లో చెప్పేస్తాను. తప్పకుండా. హలో, కందిపప్పు 2 kgs ఆర్డర్ పెట్టాను, వచ్చేస్తున్నాను. ఈ ఉగ్రం టీం వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. వద్దు, ప్రెస్లో చెప్పకండి, మళ్ళీ పెద్ద గోల్ అయిపోతుంది. ఓకే బాయ్. చెప్పాలి కదండి, వేరే ప్రీ రిలీజ్లు అవి కూడా ఉన్నాయి అందుకని. కాదండి, మీరు ఎంతసేపు ఇలా థ్రిల్లర్ సినిమాలు, ఇలా ఇంటెన్స్ సినిమాలేనా? ఏదైనా లైట్గా లవ్ స్టోరీ, ఒక కామెడీ అట్లా అంటే కొంచెం మీకు టెన్షన్ అనిపించట్లే లైఫ్లో? ఇలా 2-3 years ఇలాంటి స్టోరీస్ మీద కూర్చోగానే అదే థాట్స్ వస్తూ ఉంటాయి కదా మీకు? సినిమాలో విజయ్ అంటే ఆ ఫిరోషియస్ యాంగిల్ నుంచి చిన్న గౌతమ్ వాసుదేవ్ మేనన్ కూడా చేశాం మేము. అవునవును, లవ్ స్టోరీ, మీ ఫ్యామిలీ క్యూట్ గా ఉంది అది చాలా. అంటే నాందిలో ఎలాగంటే అన్ని ఎమోషన్స్ ఉన్నాయో, ఈ ఉగ్రం సినిమాలో కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి అంటే ఒక హ్యూమన్కి లైఫ్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి స్క్రిప్ట్లో. అలాగే లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, డాక్టర్తో ఎమోషన్ ఉంటుంది, వైఫ్తో ఎమోషన్ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందువల్ల అంటే ఓవరాల్గా స్క్రిప్ట్ చూస్తే మీకు కొంచెం సీరియస్ టోన్ అనిపిస్తేమో కానీ అన్ని ఎమోషన్స్ అంటే నాకు ఇష్టం. అందుకే నా స్క్రిప్ట్లో అన్ని ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తాను, అన్నీ చేయాలని కూడా ఉంది. ప్రజెంట్ అయితే కొంచెం సీరియస్ టోన్లో వెళ్తాను, చూద్దాం ముందు ఇంకా ఎలా మారుతుంది ఏంటంటే అది. అవును, మెల్లిమెల్లిగా వస్తున్నారు ఆయన, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నాందిలో ఇట్లా మొత్తం ఉల్టా రివర్స్ యాంగిల్ నుంచి ఇలాగే వస్తూ ఉన్నారు అనమాట. అంటే మాకు 360 degrees తిప్పాం కానీ మాకు కూడా స్లోగా అలా తిరుగుతుంది మా లైఫ్ కూడా. కానీ చాలా మంచిదైందండి నాంది అప్పుడు మీరు నన్ను కిడ్నాప్ చేయలేదు, లేకపోతే నన్ను కూడా అలా పెట్టేవాళ్ళేమో. ఉగ్రం సినిమా అప్పుడు కాబట్టి కనీసం నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసారు, లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది అంటే అసలే బ్రెయిన్ తిరిగిపోయి ఉంటుంది. ఇంకా మీకు ఈ సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫ్యామిలీ సాంగ్ చాలా బాగుంది, అలాగే దేవేరి కదా, దేవేరి చాలా బాగుంది. మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి పాడకూడదు? నాకు ఇష్టమైన సాంగ్ ఈ ఆల్బమ్ అన్నీ మీకు ఇష్టమైనవే, బట్ స్టిల్ అదే నేను లిరిక్స్ అంత ఫాస్ట్గా గుర్తుంచుకోలేను. నా అనండి. అప్పుడు తన నాన్నే నాన్నే అని చెప్పాను. నీకు ఇష్టమైంది బ్రో, మన సినిమాలోది, బయటది కాదు. అదే మీరు చాలా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు, 10, 11, 12 చేస్తున్నారా? గ్యాప్లో ఏదో మా రోషన్ సినిమా కూడా చేస్తున్నారు, అది గ్యాప్లో ఏం చేయటం లేదు. అక్కడ మీ డైరెక్టర్ ఇలాగా లేదండి, మాకేం చెప్తూ ఉంటారంటే మీ సినిమాలతో బిజీగా ఉన్నారని చెప్తారండి. మాకు అదే చెప్తుంటారు, మాకు రోషన్ సినిమాతో బిజీగా ఉన్నాం. పింకీ బ్రదర్స్ ఎప్పుడైనా చెప్పలేదు. పింకీయే సేమ్ క్యాసెట్ రెడీ చేసుకుంటే ఒకటే క్యాసెట్ ఎవరికైనా అదే ప్లే అవుతుంది. కానీ సాంగ్స్ బీజిఎమ్స్ అదరగొట్టేస్తారండి. ఇప్పుడు ఎన్ని మనం చెప్పుకున్నా సరే ఫైనల్ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది. అది అంటే ఇప్పటివరకు శ్రీచు చేసిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండుతో పాటు ఉగ్రం టైటిల్ ట్రాక్ చేశారండి. డెఫినెట్గా తన కెరీర్లో మాకు మైల్ స్టోన్ సాంగ్ అవుద్ది, చాలా హార్ట్ సినిమాకి కూడా. సో ఒక పాట పాడండి. ఉగ్రం అంటే అది 20 సింగర్స్తో పాడించు. ఇప్పుడు అంతమంది కంటే ఇవ్వలేను నేను ఇంటర్వ్యూ కాబట్టి. 20 సింగర్స్ 20 సింగర్స్తో పాడించాను, 25 సింగర్స్. దాంతో నా వాయిస్ కూడా యాడ్ చేశాను. వావ్, ఓకే. సాంగ్ నాకు లిరిక్స్, ఆయనకి లిరిక్స్ కావాలి, చేతిలో ఒక గిటార్ కావాలి. గిటార్ ఉంటే కానీ గిటార్ లిరిక్స్ ఇచ్చిన దేవేరి పాడతారు. నరేష్ గారు, ఈలోపు ఒక క్వశ్చన్. మీకు నాంది సినిమాలో ఏమో లీగల్గా కూడా జనాలకి ఉపయోగపడేటువంటి ఒక పాయింట్ ఉండింది కదా, అంటే అన్యాయం జరిగినట్టయితే, అన్యాయంగా అరెస్ట్ జరిగినట్టయితే ఎలాగాని, అలాంటి యాంగిల్ ఇందులో కూడా వాట్ ఈస్ రియల్ టచ్ చేశారా? అంటే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్స్టెన్స్, అంటే నాట్ వన్ అండ్ ఒక డేటా కూడా కలెక్ట్ చేశారండి ఆయన. కలెక్ట్ చేసి ఇప్పుడు నాందిలో ఒక 211 గురించి మేము అలాగైతే మాట్లాడాము, ఈ సినిమా గురించి ఒక స్పెసిఫిక్ దీని గురించి మాట్లాడతాం. ఓకే. సో దాని మీద రీసెర్చ్ చేసి ఇలా జరుగుతుందంటే కొత్తగా ఉందండి, చాలా మంది తెలియంది. సో అది కొత్తగా ఉంటుంది, అది చేయడం జరిగిందండి. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఈ సినిమాకి అంటే కాపు ఉన్న రోల్కి బిఫోర్ చేసిన సినిమాలు కత్తికాంతరావు లేకపోతే ఇన్ని కామెడీ సినిమా చేశాను. సో నాకు బాగా అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇద్దరు సింక్ ఒకటి ఉంటుందండి. నేను ఇలా చూసి అంటే మా షార్ట్ అవ్వగానే ఇట్లా చూస్తాను, ఆయన నవ్వాడంటే అర్థమైంది, అంటే విచిత్రమైన ఎక్స్ప్రెషన్ పెడితే 1 more విజయ్ అంటే హీస్ నాట్ సాటిస్ఫైడ్ అనండి. సో అది తెలియకుండా ఉంటుందండి. ప్లస్ ఆయన కూడా అక్కడి నుంచి వచ్చి చెప్పడండి అని అంటుంటే మాకిద్దరు అంటే ఆయన ఏమను కన్వే చేయాలనుకున్నాడు నాకు అర్థమైపోతుంది. అండ్ వెరీ అంటే నాకు బాగా హెల్ప్ చేసింది ఏంటంటే విజయ్ గారి ఈ సినిమాలో బాడీ లాంగ్వేజ్.
ఎందుకంటే మనకి ఇన్ని సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఎక్కడో తెలియకుండా మళ్ళీ కామెడీ టీమ్స్ వచ్చేస్తుంటుంది బాడీ లాంగ్వేజ్. కరెక్ట్. సో ఈ వాజ్ లైక్ లేదంటే నాకు అసలు వద్దు, ఆ కామెడీ నరేష్ వద్దు, ఆ బాడీ లాంగ్వేజ్ అంత స్టిఫ్గా ఉండండి, మీరు కొంచెం లూజ్గా ఉండొద్దు, చెస్ట్ అప్ ఉండండి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటుంది గంభీరంగా ఉండండి. సో ఈ వాజ్ కాన్స్టెంట్లీ టెలింగ్ మీ అండి. సో అంటే దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక నా బాడీ లాంగ్వేజ్ నా ప్రీవియస్ సినిమాస్కి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో వీ వాజ్ లైక్ దేన్ని వదలలేదు. అంటే పని రాక్షసుడు అంటారు రాక్షసుడు ఆయన. అంటే మేము అయితే అంటే జనరల్గా క్రియేటివ్ వర్క్ కదండి, ఇది క్రియేటివ్ వర్క్లా లేదు. ఏదో మేము గోదావరి గనికి పొగ్గులు తీసుకెళ్ళడానికి వెళ్ళినట్టు పొద్దున్న ఒక 6ంటికి వెళ్తే నెక్స్ట్ డే ఎప్పుడు పంపిస్తారో తెలియదు, 7:30కు 8ంటికి 9ంటికో. అదేంటి ఈయన గురించి చెప్పారు, మీరు కూడా ఇంచుమించు అలాగే ఉన్నారు. అంటే ఆయన పొద్దున్న పిలవడు, నైట్ ఎప్పుడో పిలిచి తెల్లారి వరకు పని చేస్తాడు. మేము పొద్దున్న 6కి పిలిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 అండి. కాదండి అంటే ఎలాగంటే కాదండి ఒక నిజంగా సుమారు అంటే ఒక డేట్, ఒక ఆర్టిస్ట్ డేట్ ప్రాబ్లం అయింది. కన్నడ ఆర్టిస్ట్ వాళ్ళ ఫాదర్ గుంట్లో వాళ్ళక రాలేకపోయారండి. సో ఆయన వచ్చి 1 డే ఇచ్చారు, 1.5 డే ఇచ్చారండి. సో దాదాపు 36 hours వితౌట్ బ్రేక్ అంటే వితౌట్ స్లీప్ ఆర్ ఎనీథింగ్ ది వర్క్ డెడ్. రెండు షిఫ్టింగ్లు చేశారు, ఒక BHL చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి. సో 36 hours అండి. సో అంటే చాలా హ్యూజ్ ఎపిసోడ్ అండి, ఒక 500 members క్రౌడ్తోనే చేయాల్సి వచ్చింది, ఎవరిని పడుకోనీయకుండా. అంటే జస్ట్ నాట్ వన్ పర్సన్స్ అండి, ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అండి. మా విజయ్ గారితో అంటే ఈ కథకి మా వెంకట్ గారు అండి, టూమ్ వెంకట్ గారు, మాకు నాందికి ఆయన కథ ఇచ్చారండి. ఆయన అబ్బురవి గారి మాటలు అండ్ సేమ్ నాంది టీమే కంటిన్యూ అండి ఆల్మోస్ట్ అందరూ ఎక్సెప్ట్ ఫర్ ద యాక్టర్స్, ద హీరోయిన్. సో ఎవ్రీవన్ అండి అంటే సిద్ధు గానే ఉండి ఎవ్రీవన్ ఇస్ పుట్ ఇన్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ద ఫిల్మ్. అంటే అందరికి ఏంటంటే అంటే నా మీద ప్రేమ లేకపోతే శ్రీచు మీద ప్రేమ లేకపోతే సినిమా మీద కంటే ఈయన మీద ప్రేమ ఎక్కువ అండి. ఆయన వర్కింగ్ స్టైల్ ని ప్రేమ అంటే వాళ్ళందరూ అంటే బేసిక్గా ఫ్రెండ్ అండి, అందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన. సో ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇది బాగా చేయాలి అంటే. ఇంకొకటి ఏంటంటే మాకు ఎక్స్పెక్టేషన్, నాందికి అసలు మేము రిలీజ్ ముందు మాకు ఎక్స్పెక్టేషన్ లేదు, ఇది ఆడితే బాగుంటుంది ఆడాలి అని కోరుకున్నాం అంతే. ఇప్పుడు ఏమైపోయిందంటే అది సేమ్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి అందరూ ఎంటైర్ టీం వస్తున్నప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అది డెఫినెట్గా బీట్ చేయాలి, చేస్తాం కూడా. ఎస్ అండి, డెఫినెట్లీ ఆల్రెడీ ప్రూవెన్. మేబీ మీకు నాంది సినిమా అప్పుడు కొంచెం ఉండుండిందేమో, లైక్ నరేష్ గారిని అంతకు ముందు వరకు జనాలు ఒక ఆయన అసలు ఇప్పుడు టెన్షన్ అసలు నేను అదే చెప్తాను కదన్నా, నాకు 58వ సినిమా అండి నాంది. నేను మార్నింగ్ రిలీజ్ రోజు టెన్షన్ పడిపోయి ఫోన్లు రావడం అంటే ఏంటి ఫస్ట్ ఫుల్ అయిందా, ఏంటి స్టాక్ ఏంటి, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, యూఎస్లో షో పడింది, ఇవన్నీ అడుగుతుంటే ఆయన చాలా కూల్గా ఏముందండి బాగుంటుంది సినిమా కంగారు పడ్డా అన్నాడు. ఏమంటే ఫస్ట్ సినిమా మీద అంటే బేసిక్గా అంటే మనం తీసిన సినిమా మనకు అర్థమైపోతుంది కదండి, ఎలాంటి కంటెంట్ చెప్పాలనుకుంటున్నాం, దాన్ని ఎంత బాగా చెప్పాము, డెఫినెట్గా ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు. ముందే మనం కథ రాసుకున్నప్పుడు మనం ఏదైతే కోర్ ఎమోషన్స్ అనుకుంటామో అది మనం కరెక్ట్ బ్రెయిన్ చేయగలిగితే డెఫినెట్గా ఆడియన్స్ హుక్ అవుతుంది. ఆ ఒక్క నమ్మకంతోనే, అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదు, ఒక నమ్మకం ఉంది అంతే. ఆయనకి పేరులోనే ఉందండి కనక మేడలు, ఆయన బంగారం అక్కడే కట్టేశాడు ఆయన, అందుకని ఇంకా బ్లాక్ కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంత గ్యాప్ ఇచ్చాం, రెడీయా? సరే గిటార్ లేకుండా నా చేత పాడించేస్తున్నారు, ఆయన కూడా మీ అందరి కోసం పాడేస్తున్నాను. దేవరి పాడుతున్నాను. దేవేరి గుండెల్లో చేరి మదిలో మోగిందే సరిగమ సావేరి, నా దారి ఎక్కడో చేజారి పాదం చేరిందే నువ్వు నడిచే దారి, ఎప్పటికప్పుడు నువ్వలా ఎదురై నవ్వుతూ ఉంటే అప్పటికప్పుడు గుండెకే చప్పుడు పెరుగుతూ ఉందే, ఏం చేసినా ఏం చూసినా నీ ఊహలే నన్ను ముంచనే, నీ కోసమే నిలబడమని నా ప్రాణమంది వినవే. దేవేరి గుండెల్లో చేరి మదిలో మోగిందే సరిగమ సావేరి, నా దారి ఎక్కడో చేజారి పాదం చేరిందే నువ్వు నడిచే దారి. వావ్, సూపర్ సూపర్. పర్వాలేదు పర్వాలేదు. శారదా, ఈయన ఈ పాట పాడింది ఎవరండి సింగర్? అనురాగ్ కదా. యా, ఈయన ఫీల్ చాలా ఎక్కువ ఉంటుంది పాడినప్పుడు శ్రీచరణ్ గారు, అదే ఫీల్ మళ్ళీ సింగర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది అంటే సింగర్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు పాడేటప్పుడు అని, మనం కూడా ఎక్కువ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని? లేదండి, అంటే లక్కీగా ఏంటంటే రెండు అంటే దేవేరి ఇట్స్ లైక్
మేము ఎక్కడ పాడమండి లిరికల్ అంటే మా it's a montage song. మాంటేజ్ Yeah. ప్లే అవుతుంటాయి. సో మాకు అది ప్లస్ మాకు మేము షూటింగ్ చేసినప్పుడు కూడా రఫ్ ట్రాక్ తోటి చేసామండి. ఇవ్వలేదా అప్పటికి? ఆయన అప్పుడు సింగర్ లేదు, సో ఈయన వాయిస్ ఈ వాయిస్ తోటి పాడాడు. అంటే దాంతో మేము రొమాంటిక్ సీన్ చేయాలి ఆలోచించుకోండి. ఒకసారి మీ వైఫ్ని అడగండి ప్లీజ్, నేను పాడినప్పుడు ఆవిడ ఏమో స్పందన ఏమనుకుంటున్నారు. నేను చాలా నీట్గా పడుతుంది యాక్చువల్గా లవ్ సాంగ్స్. అవును, మీ ఆవిడ స్పందన ఏంటి మీ సాంగ్స్కి అన్నిటికీ? బాగుంది అంటే అన్నీ బాగానే చేస్తుంటారు కదా, ఇంకా అది రెగ్యులర్ కాబట్టి ఇంకా పెద్దగా ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ఇదండి, నరేష్ గారి సినిమా టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిఫిక్స్ల కింద ఇవ్వాలన్నమాట. నేనే వాళ్ళని అందరూ కొన్ని మీకు ఇస్తాను, కొన్ని నటిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక పేరు చెప్తాను, దానికన్నా ముందు నరేష్ గారి సినిమా ప్రిఫిక్సే ఇవ్వాలన్నమాట. నరేష్ గారితోనే మొదలు పెట్టేద్దామా మనం? మీరే ఇవ్వాలి మీ సినిమా ప్రిఫిక్స్లే. మీ సినిమాలన్నీ గుర్తున్నాయి కదా మీకు? 58, 9. ఇది 60 అండి. ఇది 60th ఫిలిం. వావ్, సినిమాల్లో షష్టిపూర్తి. సినిమాలో షష్టిపూర్తి. ఓకే, ఫస్ట్ విజయ్ కనకమేళ్ళ ఏ ప్రిఫిక్స్ ఇస్తారు? మీ సినిమా టైటిల్స్ ఏమైనా చెప్పంటారా? బెట్టింగ్ బంగారాజు, మడతకాజ, సీమటపాకాయ, కత్తికాంతారావు. సీమటపాకాయ, సూపర్. సో ఇవాళ నుంచి మీరు సీమటపాకాయ విజయ్ కనకమేళ్ళ గారు అయ్యారనమాట. అదృష్టం, నేను హ్యాపీ. నాకంటే ఉగ్రం ఇచ్చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు మన శ్రీచరణ్ పాకాల గారికి మంచి మంచి టైటిల్స్ ఉన్నాయి ఆయనకైతే. బ్లేడ్ బాబు శ్రీచరణ్ పాకాల గారు ఇప్పటి నుంచి ఇదండి మీ పేరు, ఓకేనా? ఇది ఖరారు చేసుకోండి. అలాగే మిర్నా, అల్లరియా? మిర్నా అల్లరి. హే మిర్నా, ఇవాళ నుంచి యువర్ అల్లరి మిర్నా. మీకు ఇంటి పేరు అల్లరిగా మారింది కాబట్టి ఓన్లీ నరేష్. కానీ దట్ ఈస్ అ గ్రేట్ ఏమంటారు అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఒక 58 సినిమాలు ఒకటే పందాలో కామెడీతో వెళ్తున్నటువంటిది మళ్ళీ ఇటు షిఫ్ట్ చేసి, బికాజ్ నరేష్ గారు మాకు అందరికీ తెలుసు హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అని, కానీ ఆడియన్స్ మన ఇండస్ట్రీ అందరూ అలాగే తీసుకొని వెళ్ళారు. దాన్ని మీరు బ్రేక్ చేసి తీసుకొని వచ్చారు. సింప్లీ గ్రేట్ అండి, సూపర్. ఓకే, నెక్స్ట్ సాహు గారపాటి గారు ప్రొడ్యూసర్ గారికి ఏమిస్తారు? మహర్షి అండి. సాహు గారికి ఒక 10 seconds దడ అయ్యింది అనమాట. సేఫ్. బ్రహ్మానందం గారు ఆయన అసలు ఆయన లేకపోతే బ్రహ్మానందం గారు లేకపోతే ఏమీ లేదు. కామెడీ అన్నది ఆయన అసలు చూడగానే నవ్వు వచ్చేస్తుంది. కితకితలు బ్రహ్మానందం గారు మీరు. ఓకే, అలీ గారు తొట్టి గ్యాంగ్ కి ప్రెసిడెంట్ అలీ గారు. తొట్టి గ్యాంగ్ అలీ గారు. వెన్నెల కిషోర్ గారు తను వచ్చి ఇదండి బెట్టింగ్ బంగారాజా. ఓకే, ఎందుకు ఇచ్చారో కానీ బెట్టింగ్ బంగారాజు వెన్నెల కిషోర్ గారు. ఇక రవితేజ గారు ఆయన అసలు శంభో శివ శంభో రవితేజ గారు. శర్వానంద్ గారు గమ్యం. ఓకే, మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు. మహేష్ బాబు గారికి మా అల్లుడు వెరీ గుడ్. మా అల్లుడు వెరీ గుడ్. అబ్బా, బాగుంది. రాజమౌళి గారు ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ మనం ఒకటి అనౌన్స్ చేసాం ఇప్పుడు. శ్రీచరణ్ గారు ప్లీజ్ అటెండ్ ద క్లాస్ ప్రాపర్లీ. వెన్ టీచర్ ఇస్ టెలింగ్ సంథింగ్, ఇఫ్ స్టూడెంట్ ఇస్ డూయింగ్ సమ్ అదర్ సిలబస్ హౌ. అందుకే నా క్లాస్ రూమ్లోకి సెల్ ఫోన్స్ తీసుకొని రావద్దు అని చెప్తూ ఉంటాను నేను. నాకు టైటిల్ ఇవ్వండి. మీకు టైటిల్ చెప్పనా? సూర్యకాంత్. మీరు సూర్యకాంత్ ఎప్పుడు చేశారు? మీకు టైటిల్ అలా కుదరదండి. మీ సినిమా టైటిల్ ఇవ్వాలి. మీ సినిమా టైటిల్ ఇవ్వాలి. ఆల్రెడీ ఇచ్చాడు. ఇప్పుడు అది ఫిట్టింగ్ మాస్టర్ సుమా. ఇవాళ ఫిట్టింగ్ మాస్టర్ నేను కాదు, సరే ఫిట్టింగ్ మాస్టర్ సుమా, కానీ ఇవాళ మీరందరూనే నా పాలిట ఫిట్టింగ్ మాస్టర్లు అయ్యారు. ఏదో ఫిట్టింగ్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు కాబట్టి ఇప్పటికైనా చెప్తారా అరెస్ట్ ఎందుకు చేశారు ఏంటో? ఏం లేదండి, May 5th మా సినిమా రిలీజ్ అవుతుంది. దానికి 1 week బిఫోర్ మాకు రిలీజ్ ఉంటుంది కాబట్టి మీరు దొరకట్లేదు కాబట్టి అందుకు మిమ్మల్ని అరెస్ట్ చేసాం. ఆ రోజు మిమ్మల్ని రిలీజ్ చేస్తాం మా ఈవెంట్ అయిపోయిన తర్వాత. ప్లీజ్ అండి, అలా కాదండి, ఏదో పనులు ఉన్నాయి ఇంట్లో, కొంచెం నేను బయలుదేరుతాను ఇప్పుడు. ఇప్పుడు వెళ్ళిపోతే అలాగే బాబాయ్ చూసుకోండి. అది టీచర్ గారు గుర్తుపెట్టుకోండి. హలో చెప్తాను నేను, మన సినిమా ఉంది
ఓకే, అయితే నన్నైతే వీళ్ళు ఇలా బుక్ చేసేసారు. మీరు మాత్రం May 5th టికెట్స్ బుక్ చేసుకొని ఉగ్రం సినిమాకి వెళ్ళిపోండి.